9 grains కి స్వాగతం. ఇప్పుడు మనం పండు మిరపకాయ పచ్చడి చేసుకుందాం. ఈ పండు మిరపకాయ పచ్చడి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిసి ఆరబెట్టుకున్నాను. ఇవి తొడాలు చేసి కట్ చేసుకుందామండి. చిన్న రోలు కదా, కట్ చేస్తే తొందరగా నలుగుతుంది. అందుకని ఇట్లా కట్ చేసుకుందాం. అంగుళం ముక్కలు కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకుంటే తొందరగా నలుగుతుంది. కాయలన్నీ కట్ చేసుకోవటం అయిందండి. ఇప్పుడు ఇది దంచుకుందాం. కొద్దిగా వేసి దంచుకుందాం. దీనికి కల్లుప్పు 100 గ్రాములు తీసుకున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అవి కొద్దిగా వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి. పసుపు కూడా కొంచెం వేసుకుందాం. మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఒక 100 గ్రాముల కల్లుప్పు తీసుకున్నాను. వాయికి కొద్దిగా వేసుకుందాం. చిన్న రోలు కనుక కొంచెం దంచుకోవాలి. ఇది జాడీలో వేసుకుందాం. ఇప్పుడు ఒక అరకిలో చింతపండు పెట్టుకుందామండి. కేజీకి అరకిలో చింతపండు పెట్టుకోవాలి. పండు మిరపకాయలకి ఇలా లోపలగా నొక్కి పెట్టుకుందాం. పండు మిరపకాయలు ఉన్న వాటర్లోనే నానిపోతుందండి. ఇది లోపలగా నొక్కేద్దామండి. ఇట్లాగా ఒక్కోసారి పండు మిరపకాయల వాటర్ తక్కువ ఉంటుందండి. వాటర్ తక్కువ ఉంటే రుబ్బుకునేటప్పుడు కొంచెం వేడి వాటర్, బాగా మరిగించిన వాటర్ చల్లార్చి అది కలుపుకోవచ్చు. ఇది ఇట్లా 2 రోజులు ఉంచుకుందామండి. 2 రోజులు అయిందండి. ఇవాళ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పండు మిరపకాయల వాటర్ కొంచెం తక్కువగా ఉందండి. మనం వేడి నీరు కాసి చల్లార్చి పోసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి వేసుకుందామండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో 100 గ్రాముల వెల్లుల్లి తీసుకున్నానండి. మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లి మిక్సీ పట్టానండి. ఇది కూడా పండు మిరపకాయలు కలిపేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇది గట్టిగా ఉంది కాబట్టి కాసి చల్లార్చిన వాటర్ పోసుకుందాం. దీంట్లో సరిపడా కొంచెం వాటర్ వేసుకుందామండి. కాసి చల్లార్చిన వాటర్ ఇది. మామూలుగా ఇంత వాటర్ వేసుకోకుండానే పండు మిరపకాయల వాటర్ ఉంటే ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం మిక్సీ వేసుకుందాం. పండు మిరపకాయ పచ్చడి మిక్సీ వేసుకోవటం అయిందండి. ఇది మొత్తం కలుపుకుందాం. ఉప్పు పులుపు మొత్తం సరిపోయిందండి. ఈ పచ్చడి ఇట్లా గింజలుగా తొక్కలుగానే ఉంటుందండి. కావాలంటే మీరు ఇంకా మెత్తగా వేసుకోవచ్చు. ఇప్పుడు జాడీలో పెట్టేసుకుందామండి. ఇట్లా జాడీలో పెట్టేసుకుని ఇట్లా కొద్దిగా తీసి తాడింపు పెట్టుకోవచ్చు అండి. ఒకేసారి పట్టుకుంటే వాసన బాగోదు. ఎప్పటికప్పుడు ఇట్లా 1 కప్పు పచ్చడి తీసి తాడింపు పెట్టుకుని చిన్న జార్లో పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుందండి. మొత్తం ఒకేసారి పట్టుకుంటే తిరగమాత వాసన పోతుంది. ఇప్పుడు ఈ కొంచెం తాడింపు పెట్టుకుందాం. మనం స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగింది. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు 4 కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇక ఈ వేడికే కాగిపోతాయి. 4 రెబ్బల కరివేపాకు వేసుకుందాం. పండు మిరపకాయ ఊరగాయ చట్నీ వేసుకుందామండి. ఇప్పుడు కలుపుకోవటం అయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. పండు మిరపకాయ ఊరగాయ పచ్చడి రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.